అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ పాఠశాలల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు చేయడంతో పొంగనూరు నియోజకవర్గ సీనియర్ టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్, భారత చైతన్య యోజన పార్టీ అధ్యకులు బోడే రామచంద్ర యాదవ్ చేసినటువంటి తప్పుడు ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని రామచంద్ర యాదవ్ వైసీపీ పార్టీ సూచనల మేరకు టీడీపీ పార్టీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై, సంక్షేమ పథకాలపై బురద చల్లడానికి పనిచేస్తున్నారని బోడే రామచంద్ర యాదవ్ పేద విద్యార్థుల గురించి, వారి యొక్క విద్య గురించి అంత ఆలోచించే వ్యక్తి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో అమలైతే 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రామచంద్ర యాదవ్ గత వైసీపీ ప్రభుత్వంలో గుర్తులేదా, లేక వైసీపీ ప్రభుత్వం నుంచి ముడుపులు అందుకొని మర్చిపోయావా అంటూ పొంగనూరు టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ ప్రశ్నించారు. ప్రమాణకాల పేర్లతో ప్రజలను రెచ్చగొట్టడం భారత చైతన్య యువజన పార్టీకి అలవాటుగా మారిపోయిందని సత్య ప్రమాణం చేయడానికి సవాలు విసిరిన బీసీవై పార్టీ నాయకులు ప్రేమ్ కుమార్, హరి యాదవ్లు రాకపోవడంలోనే నీ నిజాయితీ బయటపడిందని టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు, యువతకు భరోసా నారా లోకేష్ కి, కూటమి ప్రభుత్వానికి రాష్ట అభివృద్ది ధ్యేయంగా అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బోడే రామచంద్ర యాదవ్ సొంత నియోజకవర్గంలో ప్రజలే నిన్ను నమ్మడం లేదని అన్నారు. 2019 ఎన్నికల్లో టోకెన్లు కొట్టించి ప్రజలను మోసం చేశావని గుర్తుంచుకో. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని రామచంద్ర యాదవ్ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో టాపర్లను చేయడానికి ఎన్ని ముడుపులు చెల్లించుకుంటున్నారో తెలియజేయమన్నారు. రాజనాలబండలో సత్య ప్రమాణానికి హాజరైన టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు. 2019 ఎన్నికల్లో టోకెన్లు కొట్టించి ప్రజలను మోసం చేశావని గుర్తుంచుకో. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరని రామచంద్ర యాదవ్ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో టాపర్లను చేయడానికి ఎన్ని ముడుపులు చెల్లించుకుంటున్నారో తెలియజేయాలని రాజనాలబండలో సత్య ప్రమాణానికి హాజరైన టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ అన్నారు. ఓం శ్రీ వీరాంజనేయ స్వామినే నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః. గత వారం ముందు భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడైన బోడే రామచంద్ర యాదవ్ గారు నారా లోకేష్ బాబు గారి పైన అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. దానికి గాను నేను ఆ మరుసటి రోజు ఆయనకు ఒక కౌంటర్ విసరడం జరిగింది. రాజకీయ పరంగా కౌంటర్ విసరడం జరిగింది. దానికి గాను ఆ మరుసటి రోజు హరి యాదవ్ అనే వ్యక్తి మరొక్కసారి మాట్లాడడం, ఆయన అభివృద్ధి గురించి మాట్లాడినాడు. ఓకే, సంతోషం. ఆ విమర్శని నేను స్వీకరించడం జరిగింది. దాని తర్వాత రోజు పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి నన్ను నా పుట్టుక సరైనదైతే నీ నాయకుడు ఖర్జూరపు నాయుడు వాళ్ళ డబ్బేమన్నా సంక్షేమాలకి ఇస్తున్నాడా అనే దుర్భాషలాడిన మాటలు వాస్తవం. ఆ వీడియో కూడా కావాలంటే మీడియా ముఖంగా నేను చూపించగలను. దానికి గాను నేను ఆ మరుసటి రోజు మా నాయకుడి గురించి, నా పుట్టుక గురించి నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు పూల ప్రేమ్ కుమార్ గారు. నీవు కరెక్ట్గా ఉంటే, నువ్వు నిజాయితీ పరుడైతే, నీ నాయకుడు నిజాయితీ పరుడైతే, నీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ కోవర్టు కాదు అనేసి ఈ రాజనాలబండలో ప్రమాణం చేయమని చెప్పు. నీ నాయకుడే వచ్చి చేయాలా, నువ్వు చేయడం కాదు. తరువాత నువ్వు పూల ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి బీజేపీలో ఉన్నావు, ఇంకో పార్టీలో ఉన్నావు, ఇప్పుడు బీసీవైలో చేరినావు. సంతోషమే. నీ రాజకీయ అభివృద్ధి కోసం నువ్వు ఎంత దూరమైనా పో. ఓకే, నువ్వు నిజాయితీ పరుడైతే, నువ్వు నిజాయితీగా రాజకీయం చేసేవాడే అయితే, నువ్వు పుంగనూరులో నీ స్థలానికి ఆనుకొని ఉన్న షటిల్ కోర్టుని కూల్చేసింది నువ్వు, నీ అన్నదమ్ములు కాదు అనేసి ఇదే రాజనాలబండ పైన ప్రమాణం చేయమని చెప్పిన మాట వాస్తవం. కానీ అతను ఏదో రాజనాలబండకు వచ్చి తూతూ మంత్రంగా చేసిపోవాలంటే ఇక్కడ అలాంటివి జరగవు. రాజనాలబండ అంటే టీటీడీ ఆధీనంలో ఉండే ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో టోకన్ కట్టేసి మంగళవారం నాడు టోకన్ కట్టి బుధవారం నాడు ప్రమాణానికి సిద్ధంగా నువ్వు రా అని పిలవడం జరిగింది. దానికి గాను నేను చెప్పినాను, నాయన బుధవారము బేస్తవారము చెయ్యరు, అక్కడ శనివారం ఒక్కరోజే చేస్తారంట. నేను నీకంటే ముందే నేను స్వాముల వారిని, అర్చకుల వారిని అడిగి కనుక్కున్నాను. వాళ్ళు చెప్పడం జరిగింది నాకు,
టోకెన్ ఎప్పుడైనా కట్టొచ్చు, కానీ శనివారం 10 గంటల తరువాత సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ ప్రమాణ చేస్తారు అనే విధంగా చెప్పడంతో నేను కూడా చలాన్ తీసుకోలేదు. ఒక్కరే చలాన్ కడితే చాలు, అదే చలాన్ సరిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. డబ్బులైతే కూడా నేను ఫోన్పేలో వేసినాను, కానీ ఒక్క చలానే సరిపోతుంది అనడంతో నేను గమ్మునున్నాను. బుధవారం నాడు వచ్చావు, నా పైన అవాకులు చవాకులు పేల్చావు. అది చాలా తప్పు. అవాకులు చవాకులు ఆలయం ముందు పేల్చకూడదు. నేను ఇక్కడ రాజకీయం అయితే అస్సలు మాట్లాడడం లేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను మాట్లాడాలంటే మీ పైన చాలా మాట్లాడచ్చు. ఆ రోజు ఏదో మాట్లాడినావు, నా నాలుక చీరేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా అన్నావు. సరే వెళ్ళిపోయినావు. మళ్ళా శనివారం నాడు నేను వస్తాను అన్నావు. సరే శనివారం నాడు నేను నా కార్యక్రమాలన్నీ ముగించుకొని కరెక్ట్గా 10-20 నిమిషాలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నేను ఇక్కడ చేరుకున్నప్పటికీ మీడియా మిత్రులు తప్ప బీసీవై పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ లేరు. స్వామివారు చెప్పినది కావాలంటే, మా మీడియా ముఖంగా కావాలంటే నేను చెప్పించగలుగుతా. ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ప్రమాణాలు చేస్తారు అనేది. ఏదో ఆ టైం తప్పించి నువ్వు వచ్చేసి ఏదో నా పైన దుర్భాషలు ఆడేసిపోవడం చాలా బాధ అని అనిపిస్తూ ఉంది. దయచేసి ఆలయాల దగ్గర కూడా మీరు ఇలాంటి రాజకీయం చేయొద్దండి. మీ రాజకీయం 2019లోనే అందరూ చూసినారు. టోకన్లు పంచి జనాల్ని ఏమార్చిండేదంతా కూడా 2019లో జనసేన పార్టీలోనే చూసినారు. దయచేసి ఈ ఆలయాల దగ్గర రాజకీయం చేయకూడదనే ఉద్దేశంతో నేను రాజకీయ పరంగా ఏమీ మాట్లాడదలుచుకోలేదని కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై ఆంజనేయ స్వామినే నమః. గత వారం రోజుల నుంచి బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పైన మాట్లాడడం జరుగుతూ ఉంది. అన్న, ఈ 2 సంవత్సరాలప్పుడే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మీకు గుర్తొచ్చిందా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ యాక్టుని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? ఆ ముడుపులేదో మీరే నారా లోకేష్ బాబుకు చేర్చినట్లుగా మాట్లాడుతున్నారు. నీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. వాళ్ళకి మీరు ఎంత ముడుపులు చెల్లించి క్లాస్ ఫస్ట్ రప్పించుకుంటున్నారో అదొకసారి చెప్పండి అన్న. అదేవిధంగా 2019లో మీరు రావడం జరిగింది. అప్పుడు మీ స్వతంత్ర అభ్యర్థిగా మీకు బీఫారం రాలేదు అనేసి జనసేనలో చేరి జనసేనలో బీఫారం తీసుకొని వచ్చి అప్పుడు ఉన్న వాళ్ళపైన మీ జనసేనలో మీ జనసేన కాదు, జనసేన పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళపైన టోకన్లు ఇప్పించి వాళ్ళపైన కేసులు వేయించిండారు. ఆ కేసుల్ని ఏ స్టేజ్లో పెట్టించిండావో ఒకసారి ఆ కేసులు క్లియర్ చేయించన్న రామచంద్ర యాదవ్ అన్న. మీకు మరొక్కసారి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఆ జనసేన కార్యకర్తలు మా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకోసం వాళ్ళు ఆ రోజు టోకన్లు పంచి కేసులు వేయించుకున్నారు. ఆ టోకన్ల డబ్బులు కూడా నువ్వు రిటర్న్ ఇలా ఆ రోజు టోకన్లు పంచితివి. ఈరోజు పుంగనూరులో కాకుండా రాష్ట్రమంతా అదేవిధంగా ఏమార్చాలనే ఉద్దేశంతో ఉన్నావు. టోకన్లు పంచినావు, ఎలక్షన్ అయిపోయింది. మళ్ళీ 3 సంవత్సరాలు ఎక్కడ దానుకొని ఉంటివి? 3 సంవత్సరాలు అడ్రస్ లేవు. మళ్ళా వచ్చినావు, ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర కావాలనే ఇంటిని పగలు కొట్టించుకున్నావు. నీ ఇంటి పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేస్తే ఆ దాడిని ఖండించినావు, ఓకే. వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టించలా? సరే, నువ్వు పెట్టినావు అనుకో. ఆ కేసులు ఏ స్టేజ్లో ఉన్నాయి అది ఒక్కసారి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న రామచంద్ర యాదవ్ అన్న. ఎందుకంటే నువ్వు చాలా పెద్ద నాయకుడు. నిన్నటి రోజు 33% మహిళలకి రిజర్వేషన్ని మహానాడులో గౌరవ శ్రీ నారా లోకేష్ గారు ప్రసంగంలో ఈ 33% రిజర్వేషన్ మహిళలకు మేము ఇస్తాము అంటే దాన్ని నువ్వేదో చెప్పినావనేసి ఇప్పుడు నారా లోకేష్ భయపడిపోయి ఇచ్చేస్తా ఉన్నాడు అనే మాట మాట్లాడుతూ ఉన్నావు. అది ఎంత అవాస్తవమో. నీ క్రెడిట్ కోసమో నీ యొక్క పబ్లిసిటీ కోసమో ఎంతమంది అమాయకుల్ని రోడ్లు పాలు చేస్తున్నావు. బీసీల కోసం నేను నిరాహార దీక్ష చేస్తా, మరో పొట్టి శ్రీరాములుగా నేను ఉంటాను అనే విధంగా చెప్పి ముచ్చటగా 3 రోజులకే నిరాహార దీక్ష విరమించుకోవడం జరిగింది. ఆ నిరాహార దీక్ష చేసిన సమయంలో ఎంతమంది మా బీసీ తమ్ముళ్ళు ఎంతమంది కేసులు పెట్టించుకున్నారు? వాళ్ళ కేసుల పరిస్థితి ఏమైనా ఒక్కసారి మిమ్మల్ని గట్టిగా అడుగుతున్నాం. ఇలాంటి ఒత్తుత్తి మాటలు మాట్లాడి నువ్వు రాజకీయంగా ఎదగాలి అని అనుకోవద్దు. పులివెందల్లో గత ప్రభుత్వంలో నేను పులివెందల్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టినాను అన్నావు. సంతోషం. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బయట వచ్చేదానికి కూడా భయపడతానే ఉన్నారు. ఆ మాట వాస్తవమే, నేను కాదు అని నేను చెప్పట్లేదు.
ఆ పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టినప్పుడు ఆ సిఐ గారు నవ్వుతా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న మాట వాస్తవమా కాదా? సరే, ఆ కేసు పెట్టినావు. ఆ కేసులో ఏ సెక్షన్ల పైన కేసు కట్టినారో అది ఒక్కసారి మీడియా మూలకంగా వివరిస్తే బాగుంటుందని కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీ చెంచాలు మాట్లాడుతున్నారు, నేనేదో చిల్లర తీసుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నాను అనేసి. ఆ చిల్లర తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టిండేది ఆధారాలతో సహా నువ్వు నిరూపించగలిగితే నువ్వు దేనికి సిద్ధం అంటే దానికి సిద్ధం. నిన్న మాట్లాడినాడు రమేష్ అన్న, మా నాయకుడు వైఎస్ఆర్సీపీతో తొత్తుగా ఉన్నాడని నువ్వు ఏదైనా ఆధారాలు తీసుకొస్తే మా నాయకుడు వచ్చి ప్రమాణం చేస్తాడని. ఆధారాలు తీసుకొస్తే నిన్నెందుకు ప్రమాణం చేయమంట? ఇప్పుడు టోకన్లు ఇచ్చిండేది ఆధారాలు ఉన్నాయి, నిన్ను ప్రమాణం చెయ్యి అని నేను చెప్పను కదా. నువ్వు ప్రత్యామ్నాయ పార్టీ అంటున్నావు. ఏ విధంగా ప్రత్యామ్నాయ పార్టీ? నువ్వు పబ్లిక్లోకి రా, ప్రజల్లో తిరుగు. ఈరోజు నీ సొంత నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గంలో ఈ 7-8 సంవత్సరాలు నువ్వు రాజకీయ అనుభవంలో ఒక్క రోజైనా నియోజకవర్గం పూర్తిగా ఇంటింటికి తిరిగిన దాఖలా ఏవైనా ఉన్నాయా? ఈరోజు అభివృద్ధి గురించి ప్రశ్నించు, సంక్షేమం గురించి ప్రశ్నించు. సంక్షేమం గురించి మాట్లాడితే నీ చెంచాగిరిలు అడుగుతారు, చంద్రబాబు నాయుడు జోబిలో నుంచి ఇస్తున్నాడా, ఖర్జూరపు నాయుడు ఆస్తి ఏమైనా ఇస్తున్నాడా అంటారు. అది కూడా వాళ్లకు తెలియదంటే ఎంత బుద్ధిహీనులు అని కూడా నేను అడుగుతున్నాను. ప్రభుత్వానికి అందే సొమ్ములో ప్రభుత్వం సంక్షేమానికి అని కేటాయిస్తుంది కొన్ని నిధులు. ఆ నిధులు ఎవరున్నా కూడా ఆ నిధులనే సంక్షేమానికి ఉపయోగిస్తారు. ఫస్ట్ నీ దగ్గర ఉండే వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వు, ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు అనేసి. దాని తర్వాత మాట్లాడితే కూడా అందరూ బాగుంటుంది అనేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నీ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదులే నిన్ను అనేసి నీ నోటికొచ్చినట్లు వాగుతున్నావు. దయచేసి రాజకీయంగా ఎదిగేటప్పుడు నీ నోరు చాలా అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. పెద్దలు ఒక సామెత చెప్తారు, రాజకీయంలో ఎదగాలంటే మగవాడు నోరు అదుపులో పెట్టుకోవాలి, ఆడది ఇంకొకటి అదుపులో పెట్టుకోవాలి అని. ఇది కొంచెం అసభ్య పదజాలంగానే ఉండొచ్చు, అయినా మీడియా మూలకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే నీ నోరు అదుపులో పెట్టుకో. ఎక్కడ అభివృద్ధి జరగలేదో అక్కడ వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలో ఈరోజు అమరావతి రాజధాని పరుగులు పెట్టిస్తున్నది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాదా? పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే ఆ పూల ప్రేమ్ కుమార్ అనేవాడు గతంలో నరేంద్ర మోడీనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు ఏటీఎం అని అన్నాడు. అది ఏటీఎం అయితే ఈరోజు అదే నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని ముందర పెట్టుకొని పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయిస్తున్నాడు అని అడుగుతున్నా. ఏవైనా నిజాలు తెలిసింటే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడకూడదు. తల్లికి వందనం, ఈరోజు స్త్రీ శక్తి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, ఇలా పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్లు, ఇవన్నీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అనేసి నారా చంద్రబాబు నాయుడు గారు దూసుకుపోతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి అండదండలతోనే ఈరోజు రాష్ట్రం కూడా అభివృద్ధిలో పరుగులు తీస్తా ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై కూటమి ప్రభుత్వం.